చేస్తారు. సార్ ఇప్పుడు సుహాస్ని ఇప్పుడు ఆ మధ్య కాంగ్రెస్లోకి చేరాలనేది ప్రయత్నం చేసింది, ఎలక్షన్ ఉంది, ఇప్పుడు ఆవిడ ఎక్కడున్నట్టు? చంద్రబాబు గారికి తెలియాలి, మనకు తెలియదు. చంద్రబాబు గారు ఆలోచించుకోవాలి, చంద్రబాబు గారికి తెలియాలి ఎక్కడ ఉంది ఎవరేంటి అనేది. రేవంత్ రెడ్డి అయితే కలిసింది కదా, బహిరంగ ఫోటోలే వచ్చాయి. అసలు ఆవిడ ఎందుకు వెళ్ళినట్టు, అసలు పార్టీలు చేరడానికా లేదంటే కట్టసి మీటింగా ఏంటనేది ఇప్పటికీ అది రహస్యంగానే ఉండిపోయింది. అంత పెద్ద చర్చించాల్సిన అంశం కూడా కాదు నేను. సో చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళారు, ఢిల్లీ వెళ్ళి అదేదో నరేంద్ర మోడీని కలిశారు, ఫ్రూట్ఫుల్ మీటింగ్లు జరిగినాయి అని చెప్తున్నారు. అక్కడికి వెళ్ళినప్పుడు నరేంద్ర మోడీకి ఈయనకి మధ్య జరిగినటువంటి కొన్ని వీడియోస్ లేదంటే ఫోటోలు వచ్చాయి, అవి చూస్తే ఏమనిపిస్తుంది మీకు? అంటే అంతకు మునుపు వెళ్ళినప్పుడు బాడీ లాంగ్వేజ్ నేను అర్థం చేసుకుంటే, జస్ట్ నేను బాడీ లాంగ్వేజ్ అర్థం చేసుకుంటే ఒబిడియన్స్ అనేది ఉంది మోడీ చంద్రబాబు ఆయన దగ్గర. ఈయన చంద్రబాబు కూడా నా మూలాన్ని నువ్వు ఉండవు అన్నట్టు ఈయన బిహేవియర్ ఎప్పుడూ లేదు, ఈయన సబ్మిసివ్గానే ఉంది. కొద్ది కార్డియల్ రిలేషన్స్గానే కంటిన్యూ అవుతాయని అనిపిస్తుంది. రెసిప్రొకేట్గా రాష్ట్రానికి కావాల్సిన నిధులు కూడా చాలా పెద్ద రకంగానే వాళ్ళు సహకరిస్తారనే ఆలోచనే నాకు అనిపిస్తుంది అక్కడికి వెళ్ళినప్పుడు. వాళ్ళకు కూడా అవసరం కూడా. అట్లాగే ఆయన అమిత్ షా గారు కూడా కొంతమంది దగ్గర కొన్ని కీలకమైన అంశాల విషయాల్లో వాళ్ళు ఏదో దీనికి వెళ్తే లేదు, మేము చంద్రబాబు నాయుడు గారితో కంటిన్యూ అవ్వాలి కాబట్టి మేము చంద్రబాబు నాయుడు గారికి ఇష్టం లేని పనులు మేమేమి చేయమని చెప్పి ఆయన చెప్పారని హైదరాబాద్ నుంచి కొంతమంది పారిశ్రామికవేత్తలు వెళ్ళినప్పుడు అన్నారని విన్నాను. కొంతమంది మీడియా ఛానల్ అధినేతలు వెళ్ళి మా ఛానల్స్ని అక్కడ ఇబ్బంది పెడుతున్నారు, మీరు ఒకసారి చెప్పండి అంటే నో నేను చెప్పను, మేము మిత్రపక్షంగా ఉన్నాము, దాంట్లో మేము కలగజేసుకునే ప్రసక్తే లేదు, మీ తిప్పలు మీరు పడండి అనే మాట అమిత్ షా అన్నారని అది కూడా ఒకటి మాట ప్రచారంలో వచ్చింది. ఓకే. సో ఆ క్లియర్ ఇండికేషన్ దాని ప్రకారం ఏంటంటే వాళ్ళు సహకరిస్తారు. ఎందుకంటే ఇప్పుడు అపరిష్కృతంగా ఉన్నాయి, పోలవరం ఉంది, వాళ్ళు కేంద్రంలో మరి మంత్రి పదవి అక్కడి నుంచి గెలిచిన మనిషికి ఒక మంత్రి పదవి తీసుకున్నారు, వాళ్ళు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో మంత్రి పదవి తీసుకున్నారు. కాబట్టి ఇచ్చిపుచ్చుకునే ధోరణే ఉంది. రాష్ట్రం కూడా చిన్నాభిన్నం అయిపోయింది. అది కూడా మరి సహకరించకపోతే బీజేపీ ఇంకా నిందమోయాల్సిన అవసరం వస్తుంది. బీజేపీ వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో అడకత్తిలో పోక చెక్కలాగా ఎవరిని వ్యతిరేకించలేని పరిస్థితుల్లో ఉంది. మేము సచీలురం అని చెప్పుకోవాలంటే కొన్ని శీల పరీక్షకు తప్పదు. ఆ శీల పరీక్ష నిలబడాలంటే వాళ్ళ నిజాయితీగా ఆంధ్రప్రదేశ్కి వాళ్ళ గతంలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకు తీరాలి. అంటే వాళ్ళు ఇచ్చిన హామీలు ఆ రోజు మరి వెంకయ్య నాయుడు గారు వీళ్ళు మాట్లాడింది అంటే బీజేపీ నుంచి ఇచ్చిందే కదా ప్రత్యేక హోదా అనేది. వాళ్ళు ప్రత్యేక హోదా అనేది ముగిసిన అధ్యాయమే అయిపోయింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా అని వాళ్ళ తెలుగుదేశం వాళ్ళు కూడా మళ్ళీ మాట్లాడే అంశం కాదు కాబట్టి ఆ పద్ధతుల్లో రావాల్సిన ఏమన్నా నిధులు కానివ్వండి, ఆ రాష్ట్రానికి జరిగిన నష్టం, పోలవరం జరిగిన విధ్వంసంలో దాన్ని మళ్ళీ నష్ట నివారణ చర్యలు, అమరావతి కుంటుపడిపోయింది 5 ఏళ్ల పాటు, దాన్ని వేగవంతం చేయడానికి కొద్దిగా నిధులు సమకూరిస్తే రాష్ట్రం ఒక పట్టాలు ఎక్కుతుంది. అది ప్రోగ్రెస్. కానీ ఒకటి ఏంటంటే పోలవరం పూర్తి కావాలంటే R&R ప్యాకేజీ దాదాపు 30,000 కోట్ల పైగా ఏదో ఉందని, అంత మొత్తం ఇవ్వడానికి అనుకూలంగా అక్కడ చర్చలు జరిగినట్టు అనిపిస్తుందా? అది మరి దాంట్లో ఏం జరిగిందనేది బయటికి రాలేదు. మా R&R ప్యాకేజీ ఇవ్వాల్సింది రాష్ట్ర ప్రభుత్వం మాకు సంబంధం లేదని అప్పుడు కేంద్రం కొంత ఇది కొర్రీ చేసిందని విన్నాం మనం అప్పట్లో. అప్పుడు బెడిసిందిలేండి వీళ్ళకి 2018 నాటికి బెడిసింది, వీళ్ళకి దూరంగా ఉంటున్నారుగా. బెడిసింది. కొంతమంది ఏంటంటే దీని మీద సాడీలు కూడా ఇవి చేశారు, ఇట్లాంటి వాళ్ళు వెళ్ళిపోయి R&R ప్యాకేజీలో కావాలని టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఆ భూములన్నీ వాళ్ళ ఆధీనంలో ఉన్నాయని రకరకాలుగా అన్ని దుష్ప్రచారం చేశారు. జీవీఎల్ నరసింహారావు లాంటి శకునులు కూడా వాళ్ళ రాష్ట్రాన్ని విధ్వంసం చేయటంలో సోమవీర్రాజు, జీవీఎల్ నరసింహారావు లాంటి వాళ్ళ హస్తం కూడా చాలా తేడా ఉంది. తర్వాత ఆర్ఎస్ఎస్లో ఉన్నటువంటి కొంతమంది ముఖ్యులు ఎవరైతే అక్కడ ఇన్ఛార్జీలుగా ఉన్నారో వాళ్ళు కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేయటంలో ఆర్ఎస్ఎస్లో ఉన్న కొంతమంది ముఖ్యుల హస్తం కూడా ఉంది. వాళ్ళ స్వార్థ ప్రయోజనాలు తెలంగాణలో హైదరాబాద్ కోసం వాళ్ళ స్వార్థ ప్రయోజనాలు ఆంధ్రప్రదేశ్ నాశనం చేయాలని చూశారు. తెలాపాపం తలాపిడికడు, కర్ణుడు సాగు కారణాలు అనేకం అన్నట్టు అమరావతికి చాలా శాపాలు తగిలినాయి ఆంధ్రప్రదేశ్కి. దాంట్లో ప్రధానంగా బీజేపీ చేసిన పాపాలు అన్నీ కాదు. జీవీఎల్ నరసింహారావు, సోమవీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి లాంటి వాళ్ళు వీళ్ళందరూ చేసిన ద్రోహాలు అన్నీ కాదు. అతను అట్లాగే అక్కడి నుంచి కేంద్రం నుంచి పార్టీ నుంచి వచ్చిన పరిశీలకుడుగా మహారాష్ట్ర ఒక అతను ఉండేవాడు,
అతను ఇటువంటి వాళ్ళందరూ కూడా తప్పుడు రిపోర్ట్లు ఇచ్చి చాలా విధ్వంసం చేశారు. అది కుట్రలేదు, దాంట్లో బీజేపీ సింహభాగం ఉంది. అంటే ఇప్పుడు జరిగిపోయిన దాన్ని రికవరీ చేసుకునే ప్రయత్నం చంద్రబాబు నాయుడు అన్నాడు. అది ఇక్కడ కన్ఫ్యూజన్ ఏంటంటే పబ్లిక్ కానీ చాలామందికి చంద్రబాబు నాయుడు వినయం ప్రదర్శిస్తున్నారా అక్కడ అంటే ఆయన లోబడి పనిచేయాలనేది లేదు, అవసరం దృష్ట్యా నరేంద్ర మోడీయే చంద్రబాబు నాయుడుకి లోబడి పనిచేస్తున్నారా అనేది క్లారిటీ లేకుండా ఉంది. ఇద్దరిది ఒకరి అవసరం ఒకరికి ఉంది, ఇద్దరిదే అంతే, ఎవరి అవసరం వాళ్ళది. ఒకళ్ళు అణిగిమణిగి ఉండేది లేదు, ఒకళ్ళు ఇదే అయ్యేది లేదు. చంద్రబాబు నాయుడు గారి ఇంటికి మోడీ ఇల్లు ఎంత దూరం, మోడీ ఇంటికి చంద్రబాబు నాయుడు గారి ఇల్లు అంతే దూరం. ఎట్లా కొలుసుకున్నా కూడా కేంద్రంలో వాళ్ళ ప్రభుత్వం మనుగడ సాగించాలని చంద్రబాబు నాయుడు గారి అవసరం వాళ్ళకు ఉంది. చంద్రబాబు నాయుడు గారి అంశాలు కొన్ని ఇక్కడ ఇది అవ్వాలన్నా కూడా మరి మోడీ గారి కేంద్ర ప్రభుత్వం అవసరం ఈయనకు ఉంది రాష్ట్ర ప్రయోజనాల కోసం. అలాగే ఇక్కడ చాలా కీలకమైన అంశాలు కొన్ని ఉంటాయి కదా, మరి వాళ్ళు గుప్పెట్టో పెట్టుకుని గత 5 ఏళ్లుగా ఎలక్షన్ ముందు కూడా న్యాయ వ్యవస్థలో కూడా ఎన్ని జరిగినాయి మనం చూసాం కదా. అవన్నీ కూడా మరి వాళ్ళు గుప్పెట్టో పెట్టుకుని ఆడిస్తున్నారు కదా, మరి అవి కూడా మరి పరిష్కారం జరగాలి కదా. కాబట్టి మరి అవి కూడా అయితేనే చంద్రబాబు నాయుడు గారికి కూడా కొంత ఉపశమనం అనేది దొరుకుతుంది. కాబట్టి ఇద్దరూ తల్లెగరేసే పరిస్థితి ఉండకపోవచ్చు, కుట్రలు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు, ఇద్దరికీ నష్టమే. అదే ఇప్పుడు క్లారిటీ ఎలక్షన్ ముందు కూడా ఆయన ఏదో బ్లాక్మెయిల్ చేసి ఈయన చేత ఒప్పించారని. ఇప్పుడు 6 ఎంపీలు ఇవ్వటం అంటే మామూలు విషయం కాదు కదా బీజేపీకి. అలాగే 10 మంది ఎమ్మెల్యేలు అంటే చాలా పెద్దది. సో వాళ్ళే చంద్రబాబు నాయుడు బ్లాక్మెయిల్ చేసి లేదా భయపించో ఏదో చేశారు అనేది అప్పుడు వచ్చింది కదా. అలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుందండి. అప్పుడైతే ఉంది. బాబు గారు కూడా ఏంటంటే ఎలక్షన్ సాఫీగా జరగాలంటే ఒక మెసేజ్ వెళ్ళటం కోసం బీజేపీ మాతో ఉందనే ఒక మెసేజ్ వెళ్ళాలి. ఈయన కూడా కొంత ఊహించలేదు ఎంత పెద్ద రిజల్ట్ వస్తుందనేది ఆయన కూడా లేదు. అప్పుడు కూడా ఆయన ఏంటంటే సెల్ఫ్ డిఫెన్స్లో పోలీసులు చేసిన దాష్టీకాలు ఉన్నాయి కదా, ఎక్కడికక్కడ పోలీసులు విచ్చలవిడితనంగా రెచ్చిపోయి ఈయన మీద తిరిగి కేసులు పెట్టడం, తెలుగుదేశం వాళ్ళని ఇబ్బంది పెట్టడం చూసాము. ఎన్నికల క్షేత్రంలో పోలింగ్ రోజు ఇంకా అరాచకాలు మొదలవుతాయి. పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు కలిసి ఉన్నా కూడా కేంద్రం ఆస్తి ఉంది అని చెప్పి ఒక మెసేజ్ వెళ్తే ఐఏఎస్లు ఐపీఎస్లు తోకలు ఊపుతారు. ఐఏఎస్లు ఐపీఎస్లు మొగుళ్ళు కేంద్రమే కదా. కాబట్టి దాన్ని ఒక మెసేజ్ ఇవ్వడం కోసం ఈయన కూడా కొంత 1 మెట్టు కాదు 4 మెట్లు దిగి అపాత్రదానం చేశారు. ఈయన వాళ్ళకి అర్హతకు మించి వాళ్ళకి సీట్లు ఇచ్చారు. వాళ్ళు ఏదో బండి కింద నడిచే ఇదిలాగా మొత్తం మేమేలా మామూలుగానే రాష్ట్రం బతుకుతుందన్న భావంలో ఆలోచనలో వాళ్ళు కొంతమంది ఉన్నారు. మొన్న కూడా అతను అట్టగా మాట్లాడుతూ మొదలెట్టేసాడు, మామూలుగానే రాష్ట్రం అధికారం వచ్చిందని చెప్పి పిచ్చి బ్రహ్మలో ఏమనాలో కూడా తెలియని భాష ఉంటుంది. వాళ్ళ అజ్ఞానం అంత పతాక స్థాయిలో ఉంది. అంటే ఫస్ట్ టైం మినిస్టర్ అయ్యారు కదా, ఫస్ట్ టైం ఎంపీ అయ్యి ఫస్ట్ టైం మినిస్టర్ అయ్యారు. అసలు వాస్తవం ఏంటది అర్థం కావట్లేదు. ఇప్పుడు ఒక సామెత ఉంటుంది సిఎస్ గారు, మన గ్రామాల్లో ఐశ్వర్యం వచ్చింది ఆ సంవత్సరం, అడుగు దొబ్బింది ఆ సంవత్సరం అని గ్రామాల్లో అనుకుంటారు అనమాట. కలిసి వస్తుంది ఒకడికి, మళ్ళీ అడుగు దొబ్బుతాడు, 6 నెలలకు మళ్ళీ అడుగు దొబ్బుతాడు అనమాట. ఆ ఉంగరాలు తెలసొక్కాలన్నీ పోతాయి, మళ్ళీ గోసి పెట్టుకుని రోడ్డు మీదకి రావాలి. అదే ఆ బతుకాళ్ళది బీజేపీ, అంతమించి ఏమీ లేదు. వాళ్ళు ఎక్కువ ఊహించుకుంటున్నారు. సో ఎలక్షన్ ముందు సిచ్యువేషన్ అయితే ఇప్పుడు లేదంటారు? ఇప్పుడు లేదండి. ఇప్పుడైతే ఇద్దరికి కూడా ఇచ్చిపుచ్చుకునే ధోరణిలోనే ఉంటుంది, కానీ ఆ బ్లాక్ మెయిలింగ్ అనేది ఇద్దరికి ఉభయత్ర శ్రేయస్కరం కాదు. నాకు ఎందుకు అడిగానంటే సార్ ఈ క్వశ్చన్, పార్లమెంట్ సెషన్స్ జరిగేటప్పుడు తృణమూల్ కాంగ్రెస్కి సంబంధించిన ఎంపీ చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడారు. ఏం మాట్లాడారు? ఈడీ అని సిబిఐ ఆయన ఎందుకు విచారించట్లేదు అని. విచారించి కేసులు ఉన్నాయి, కేసులు ఫేస్ చేయాలి, విచారించాలి కదా, ఎందుకు విచారించట్లేదు ఆయన్ని అంటే మీ ఎన్డీఏలో చేరాడు కాబట్టి ఆయన వదిలిపెడతారా అని అడిగారు. అంటే అసందర్భం కదా అసలు అది ఎందుకు ప్రస్తావించారు అని. అసందర్భం అంటే అందరి మీద పడింది. ఈడీని అందరినీ దేశంలో అందరినీ లోప తీసుకున్నారు. మిగిలింది చంద్రబాబు నాయుడు గారు ఒక్కళ్ళే. మామూలుగా ఆయన మీద ఆ కేసు తప్పించి ఇంకా వేరే ఈడీ కేసులు ఏమీ చేయడానికి కూడా సాహసం చేయలే. ఎందుకంటే ఈడీ ఏమాత్రం దొరికినా చేసేవాళ్ళు, వాళ్ళకేమో దయాదక్షిణాలు. ఎందుకంటే బీజేపీకి గుప్పిట పెట్టుకునేవాళ్ళు, జుట్టు గుప్పిట పెట్టుకునేవాళ్ళు. 55 రోజులు పెట్టి ₹1 తీసుకు బయటకు చూపించలేకపోయారు. దాంట్లో కనుక ₹10 కనుక ఏదన్నా అవినీతి జరిగి ఉంటే ఈడీ దిగిపోయేది, ఎమ్మని దిగిపోయేది. వాళ్ళు ప్రూవ్ చేయలేకపోయింది స్టేట్ గవర్నమెంట్ ముందు ఇది చేసి. కాబట్టి ఇక ఏమి చేతులు హెల్ప్లెస్ అయిపోయి చేతులు ఎత్తేసారు
ఎత్తేసి జడ్జిమెంట్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ జడ్జిమెంట్ వచ్చేటట్టు ఇది అయిపోయింది. మళ్ళీ దాన్ని త్రిసభ్య ధర్మాసనానికి ఇది చేయాల్సి వచ్చింది. అది చాలా అపరిపక్వమైనటువంటిది, ఇమ్మెచ్యూర్ జడ్జిమెంట్ కానీ మనం అనుకోవాలి జ్యుడిషియరీలో. మరి ఇక దేశంలో ఏం చేస్తాం, ఇంకా అంతమించి పరిస్థితి. కానీ చంద్రబాబు నాయుడు గారు కూడా మరీ అంత ఎక్కువగా వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదనిపిస్తుంది నా వ్యక్తిగతంగా అయితే. ఎక్కువగా వాళ్ళకి ప్రయారిటీ ఇస్తున్నారు బీజేపీకి అని అనిపిస్తుంది నాకు. వాస్తవంగా తృణమూల్ కాంగ్రెస్ ఆవిడ చీఫ్ మమతా బెనర్జీ చంద్రబాబు నాయుడు ఇద్దరి మధ్య కార్డియల్ రిలేషన్ ఉంది. చాలా చాలా. ఆ పార్టీకి సంబంధించిన ఎంపీ మాట్లాడాడంటే ఆ పార్లమెంట్లో ఈయన పేరు ప్రస్తావించకూడదు వాస్తవంగా, ఎందుకంటే మెంబర్ అక్కడ లేనప్పుడు ప్రస్తావించకూడదు అనేది పార్లమెంట్ రూల్స్ అవి. ఆయన ప్రస్తావించాడు అంటే దాని వెనక ఏదన్నా కుట్ర ఏదన్నా ఉందా అంటే, రేపు ఎన్డీఏ ఇండియా అనే భాగస్వామ్యంలో ఇంకా ఇది పూర్తిగా ఇది అవ్వలేదు కదండి. ఇప్పటికైనా అది తామరాకు మీద ఇదిలాగానే ఉంది, సెన్సిటివ్గానే ఉంది. కేంద్రంలో ఢిల్లీ రాజకీయాలు అంత బలవంతంగా ఏమీ లేవని నేను అనుకుంటా. చాలా సున్నితంగానే ఉన్నాయి. ఎప్పటికి కూడా ఏమవుతుందో కూడా తెలియకుండానే ఉన్నాయి. నితీష్ కుమార్ గారు మళ్ళీ చంద్రబాబు గారు కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఆ గౌరవం ఆయనకి ఇద్దరికీ ఉంది. మమతా బెనర్జీ గారు మరి చంద్రబాబు నాయుడు గారు ప్రచారం కూడా చేశారు. అప్పుడు విశాఖపట్నం వచ్చి అక్కడ బెంగాలీ ఓట్లు ఎక్కువ ఉన్నాయి చేశారు. మొన్న అరెస్ట్ అయినప్పుడు కూడా ఆవిడ ఖండించారు. తర్వాత ఫరూక్ అబ్దుల్లా గారు కూడా ఇక్కడికి వచ్చి ప్రచారం చేశారు. ఆయనకి ఆ మంచి రిలేషన్ ఈయనకి అందరితో, నార్త్ ఇండియన్స్ అందరితోనూ ఉంది. వాళ్ళు యాదృచ్ఛికంగా అన్నారా మరి అధిష్టానం అనుమతి ఉందో మనకు తెలియదు. మమతా బెనర్జీ గారు అనుమతి మాట్లాడారా, యాదృచ్ఛికంగా తన ఆవేశంలో అప్పుడు స్పెల్ అవుట్ అయ్యాడు అనేది కూడా బీజేపీ వాళ్ళు కుట్ర అయితే కాదు కదా. ఇప్పుడు పార్లమెంట్లో ప్రశ్నోత్తరాల సంబంధం మీకు తెలియదు ఏమి, మీరు ఢిల్లీలో రిపోర్టింగ్ చేశారు కదా. ఆల్రెడీ మన కేసు ఒక ఎంపీ కేసు కూడా నడుస్తుంది, డబ్బులు ఇస్తే మనీ క్వశ్చన్ అని బయటికి తెలియదు కాదు కదా. ఢిల్లీ వీధులు అందరికీ తెలుసు ప్రశ్నలు ఎట్టా వస్తాయి, ఎట్టా ఆగిపోతాయి ఏంటి అనేది. ఎందుకంటే దారుణం ఏముంది, ఇప్పుడు హైకోర్టులో సుప్రీంకోర్టులో కేసు ఫైల్ రావాలంటే వస్తుంది, వద్దంటే ఆగిపోతుంది. దాని వెనక ఏముందనేది మనకు తెలియదా, దాన్ని ఏమంటామో తెలియదా. ఇప్పుడు 2 చోట్ల నేను నా అనుభవంలో నేను చూసేది జ్యుడిషియరీలోనూ పార్లమెంటరీ వ్యవస్థలో చూస్తున్నాం. ఏ ప్రశ్న అడగాలంటే అడగవచ్చు, వద్దంటే ఆగిపోవచ్చు. మనం రాజ్యాంగ వ్యవస్థను మాట్లాడితే కొద్దిగా ఇబ్బంది అవుతుంది కాబట్టి మాట్లాడలేకపోతున్నాం. దాన్ని బహిరంగ అర్థం చేసుకుంటారు, విజ్ఞాన ప్రేక్షకులు అర్థం చేసుకుంటారు నేను మాట్లాడిన భావం ఏంటి అనేది. ఇప్పుడు దేశం నుండి హైకోర్టు సుప్రీంకోర్టుల్లో మనం వేసిన కేసు కావాలనుకుంటే బెంచ్ మీదకి వస్తుంది, వద్దనుకుంటే ఆగిపోతుంది. లేదంటే ఏ జడ్జి దగ్గర రావాలో ఆ జడ్జి దగ్గర కూడా వచ్చేస్తుంది. ఎన్ని నగ్న సత్యాలు. దీన్ని కళ్ళ ముందు చూస్తా పెళ్లి పాలు తాగుతా ఎవరు చూడలేదు అనుకున్నట్టు వాళ్ళు ఉంటే జ్యుడిషియరీను పార్లమెంటు ఉంటే మనం ఏం చేయలేము. ప్రజలందరికీ 140 కోట్ల జనాభాకి అందరికీ తెలిసి వెళ్ళిపోతుంది వీళ్ళలో ఉన్న వ్యక్తిత్వం ఏంటి, వీళ్ళలో నిజాయితీ ఏంటి అనేది అందరికీ తెలుసు. సార్ ఇక్కడ 2 అనుమానాలు అండి సార్. ఒకటి, చంద్రబాబు నాయుడిని కొంచెం అంటే కంట్రోల్లో పెట్టడానికి ఒకవేళ బీజేపీ వాళ్ళు అడిగిచ్చారా ఆయన చేత, లేదు జగన్మోహన్ రెడ్డిది ఆల్రెడీ రెగ్యులర్ ట్రయల్స్ స్టార్ట్ అయినాయి, దాని మీద తెలుగుదేశం వాళ్ళు కూడా ఫైట్ చేస్తున్నారు, దానికి టిట్ ఫర్ టాట్ లాగా చంద్రబాబు నాయుడు అక్కడ వీళ్ళే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రైట్ చేయించారు ఎంపీ చేత ఉందండి. ఇప్పుడు ఈడీను సిబిఐ వచ్చి దర్యాప్తు చేస్తుంది అనుకోండి, ఏం చేయాలి, కొత్తగా చేసేది ఏమీ లేదు కదా. ఏమండి, ఇప్పుడు గత 5 ఏళ్లలో ముఖ్యమంత్రిగా పదవిలో లేనప్పుడు వచ్చి చేయలేదు, ఇప్పుడు ముఖ్యమంత్రి పదవిలో ఉండక వచ్చి ఏం చేస్తారు? వీళ్ళ మీద డిపెండ్ అయ్యి ఉన్న గవర్నమెంటు కొత్తగా వచ్చి చంద్రబాబు నాయుడు గారిని బురద వేయడానికి ఏమి సిద్ధపడి సాహసం చేసే పరిస్థితి ఉంటుందని నేను అనుకోను. పొలిటికల్ మైండ్ గేమ్కి మైండ్ గేమ్ కూడా ఆయన అడిగిన ప్రశ్న ఏంటి, కేసులు ఉన్నాయి, ఆయన మీద కూడా కేసులు ఉన్నాయి, 1 వీక్లోనే ఆయన షేర్ వాల్యూ పెరిగిపోయి 500 కోట్లు పెరిగింది అన్నారు. తప్పే ఉంది పెరగడానికి. స్టాక్ మార్కెట్లో కొన్ని 100 కంపెనీల రేట్లు పెరిగినాయి, ఒక హెరిటేజ్ ఒకటే పెరగల. ఆ ర్యాలీలో అంబానీ, అదానీ పూర్ణ పేరు కంటాం కానీ తెలియని కంపెనీలు 300-400 కంపెనీలు పైగా ఆ ర్యాలీలో పార్టిసిపేట్ చేసినాయి. ఎందుకంటే మన కొత్త ప్రభుత్వం వచ్చి స్టేబుల్ ఉంటుంది అని చెప్పి. ఈయనే రిగ్గింగ్ చేయలేదు కదా, చంద్రబాబు నాయుడు రిగ్గింగ్ చేసే ధైర్యం లేదు కదా ఈయనకి. అంత రిగ్గింగ్ చేస్తే రాజకీయం గట్ట ఎందుకు చేస్తారు, ఈ పాటికి తొక్కినారలాగేవాడు కదా 4 రోజుల్లో. ఇంకా చట్టము, ధర్మము, న్యాయం అని ఇప్పుడు మాట్లాడే జనాలు నవ్వులపోలు అవుతున్నారు కదా వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో. ఆ పెద్ద రకం కొంపదెత్తుంది ఆయనకి, ఆ భయమే. నిజంగా మరి ఆయన అంత రిగ్గింగ్ చేసి అంత మ్యానిపులేట్ చేసి అంత సత్తా ఉన్న మనిషి అయితే ఇట్లా చేయడు కదా, రాజకీయం కూడా అట్లా చేయడు కదా.
చేసుకోమనండి. ఇప్పుడు ఏముంది, సిబిఐ వచ్చేసి ర్యాలీలో హెరిటేజ్ కంపెనీ షేర్లు ఎవరు పెంచారు, ఎవరు కొన్నారు చూసుకోవచ్చు కదా, ట్రాన్స్పరెంటే కదా, దాంట్లో ఎవరు దాచేది ఏం కాదు కదా. ఆ ఫ్యామిలీ మెంబర్స్ కూడా, భువనేశ్వర్ గారు కూడా అట్లా చేసే మనిషి కాదు. ఆల్రెడీ ఆ ఫైల్స్ అన్ని జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడే ఇచ్చినట్టున్నారు. ఇచ్చారు, అసలు అవసరం. మినిస్టర్ ఆఫ్ దీంట్లో కార్పొరేట్ అఫైర్స్లో స్టాక్ మార్కెట్లు అన్ని ట్రాన్స్పరెంట్ గానే ఉంటాయి. వాళ్ళు ఏది దాచేది లేదు, రిటర్న్స్ అన్నీ ఉంటాయి. ఇవాళ స్టాక్ మార్కెట్కి వెళ్తే ఎవరు అంటే దాన్ని క్యాజువల్గా తీసుకోవాల్సింది. అది పెద్ద సీరియస్ కాదు. వాళ్ళు ఎంత ఏ కంపెనీ షేర్లు ఎవరు కొన్నారు, ఎంత పెట్టుబడి జరిగింది, రేట్ ఎంత పెరిగింది, ఎంత పడిపోయింది అనేది ట్రాన్స్పరెంట్. ఆ డేటా బయట తీస్తే వస్తుంది. అక్రమాలు జరిగితే ఈడీ రావచ్చు, సిబిఐ రావచ్చు, ఎవరు కాదంటారు దాన్ని. కానీ నేను ఎందుకు ఆలోచించాను సార్, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ ఆ ప్రశ్న వేసినప్పుడు అట్లీస్ట్ మమతా బెనర్జీ అన్న అతనికి ఏదైనా షోకాజ్ నోటీస్ ఇవ్వటమో, లేదంటే ఓరల్గా చెప్పడం, లేకపోతే బయట నువ్వు ఎందుకు మాట్లాడేవన్నారో మనకు తెలియదు అనుకోండి, రిపోర్ట్ కాలేదనుకోండి. ఆయన 500 కోట్ల రూపాయలు పైగా ఒక కంపెనీకి లాభం వచ్చింది వాళ్ళతో ఉంటాం మూలాన అనే మాట అన్నారు. అది అదృష్టంగా తీసుకుని ఉండొచ్చు, లేకపోతే దాని వెనక ఎవరన్నా అడిగిచ్చి ఉండొచ్చు కూడా. ఇప్పుడు విజయసాయి రెడ్డి లాంటి మాయల పకీర్లు అక్కడ ఉన్నప్పుడు ఏముంది, ఇప్పుడు అందరూ ఎంపీలు అందరూ ఒక అధిష్టానం మాట వింటారని లేదు కదా. అవసరం అయిన తర్వాత ఏదైనా ఇది చేస్తారు. వీళ్ళు మాయల పకీర్లు పార్లమెంట్లో ఉన్నప్పుడు ఏమైనా అడిగేస్తారు, క్వశ్చన్ ఫర్ నోట్, అంతే, నోట్ ఫర్ క్వశ్చన్, అంతే, ఏమైనా అడిగేస్తారు. సార్ ఇప్పుడు పార్లమెంట్ జరిగిన తీరు సెషన్స్ చూస్తే రాహుల్ గాంధీ ఏదో కొంచెం అగ్రెసివ్గా మాట్లాడుతున్నట్టు అలా కనిపించిందా? చాలా అద్భుతంగా ఉందండి. ప్రజాస్వామ్యం 10 ఏళ్ల తర్వాత భారతదేశ పార్లమెంట్లో ప్రజాస్వామ్యం మళ్ళీ బతికి లేచింది అనిపించిందండి. చాలా గొప్పగానండి, ప్రపంచం మొత్తం అద్భుతంగా శ్లాఘించేటట్టు. నిజంగా ప్రధానంగా భారతదేశంలో ఉన్న సామాన్యుడు ప్రతి ఒక్కడికి కూడా గొంతు అండి. ఇవాళ రాహుల్ గాంధీ పార్లమెంట్లో మాట్లాడుతూ అంటే అది కాంగ్రెస్ పార్టీ గొంతు కాదు, అదొక పేదవాడి గొంతులాగా, కార్మికుడి గొంతు, కర్షకుడి గొంతు, ఒక మహిళ గొంతు, అణగారిన వర్గాలు, అణగదొక్కబడుతున్నటువంటి వర్గాల గొంతులాగానే ఉందండి. ఇవాళ గత 10 ఏళ్లుగా మతం పేరుతో జరుగుతున్న విధ్వంసం ఎంత అంత కాదు, సామాజిక విధ్వంసం. సిఎస్ గారు మనకే ఈ వయసులో ఎంత ఎక్స్పీరియన్స్లో మనం చూస్తున్నాం కదా. రాజకీయంగా ఏదైనా మతాన్ని కులాన్ని వాడుకోవచ్చు, కానీ ఇంత దుర్మార్గంగా వాడుకొని ఈ రకంగా సోషల్ మీడియా ద్వారా హననాలు చేయటం, వ్యక్తిత్వ హననాలు చేయటం అనేది బీజేపీకి చెల్లిందండి, ఆర్ఎస్ఎస్ బీజేపీలకే చెల్లిందండి. ఏమైపోయిందంటే కొన్ని వర్గాలకి దేశం అంటే మా వర్గాలదే మాదేనన్నంత దురహంకారం ఎక్కువైపోయిందండి. దేశం ఎవరు అపసొత్తు కాదండి. 140 కోట్ల ప్రజల్లో అన్ని మతాలు, అన్ని వర్గాలు, అన్ని కులాలు, హేతువాదులు, నాస్తికులు, ఆస్తికులు, బౌద్ధులు, క్రిస్టియన్స్, ముస్లిం అందరూ కలిస్తేనే ఇది సమ్మిళితంగా ఒక సమాజం అవుతుందండి. ఇది బీజేపీ అపసొత్తు ఏం కాదండి. ఆర్ఎస్ఎస్ అన్నట్టు అందరూ హిందూ మతం ఆచరించాలంటే కుదరదండి. వీళ్ళెవరు డిక్టేట్ చేయడానికి, హిందువులే బతకాలనే మాట వీళ్ళెవరు అంటారండి? వీళ్ళకి అనే హక్కు ఎక్కడ ఉంటుంది? వీళ్ళు కొత్తగా వీళ్ళు ఏమైనా సృష్టిస్తారు దేశాన్ని? కానీ ఆయన స్పీచ్లో అన్న ఒకే ఒక మాటని బీజేపీ వాళ్ళు ఫ్లేవర్ చేశారు. హిందువులు హింసావాదులు, హింస చేస్తారు. వాళ్ళు మిస్ఇంటర్ప్రిట్ చేశారు. హిందువులు కాదు అందని ఆయన. హిందుత్వం ఎక్కడా కూడా హింసను ప్రోత్సహించలేదు, మీరు హిందుత్వం పేరుతో హింసను ప్రోత్సహిస్తున్నారు, విద్వేషాన్ని ప్రోత్సహిస్తున్నారు అనే మాట అన్నాడు ఆయన. బీజేపీలో హిందువులు అన్నాడు ఆయన. అంతే, నిజమే కదా అది. కానీ దాని ఇంటర్ప్రిటేషన్ వాళ్ళు వేరుగా మార్చుకున్నారు. కానీ ఆయన ఎక్కడ కూడా పొల్లు పోకుండా అంతా కూడా పర్ఫెక్ట్గా నేను ప్రతి ఉన్నానండి. అసలు వాళ్ళు నివేరిపోయారు, వెన్నులో వణుకొచ్చింది బీజేపీ వాళ్ళకి. అతను మాట్లాడుతూ అంటే అతను చెప్పిన వేసిన ప్రశ్నకు సమాధానం చెప్పుకోలేని దిక్కుతోసిన స్థితిలో పడిపోయింది బీజేపీ. ఈవెన్ స్పీకర్ కూడా ఏమి మాట్లాడలేని పరిస్థితుల్లో స్పీకర్ను కూడా వదిలిపెట్టలేదు ఆయన. అంత గొప్పగా మాట్లాడి ప్రశ్నకి ప్రశ్న అంటే దిక్కుతోసిన స్థితిలో ప్రధానమంత్రి దిగాలుగా ముఖం పెట్టుకుని కూర్చోవడం జరిగింది. ప్రధానమంత్రి ప్రశ్నకు రాహుల్ గాంధీ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి లేచినప్పుడు కూడా ఆయనకు మద్దతు దొరకల సభలో. మీరు చూశారు నరేంద్ర మోడీకి. అట్లాగే అమిత్ షా లేచి నిలబడిన అమిత్ షా కూడా మద్దతు దొరకలేదు. ఎందుకంటే బీజేపీలో ఉన్న చాలామంది వ్యక్తులే వాళ్ళిద్దరిని అంగీకరించట్లేదు అనేది మనం ఆ ఫేస్లో కనుక ఆ రోజు విజువల్స్లో చూస్తే చాలామంది మద్దతు పలకలే వీళ్ళిద్దరు భాషకి. ఏది యాదృచ్ఛికంగా కూర్చున్నారు. ఇది చాలా సైలెంట్ వేవ్ సిఎస్ గారు మనం అబ్జర్వ్ చేస్తే. కానీ రాహుల్ గాంధీని చిన్నపిల్లాడు లాగా మాట్లాడుతున్నాడు. మరి ఈయన పెద్ద విఘ్నుడిగా ఏం మాట్లాడాడండి? ఈయన పార్లమెంట్లో ఏ రోజున గత 10 ఏళ్లలో ఈయన ఎప్పుడన్నా కూడా ఒక స్టేట్స్మెన్గా మాట్లాడా ప్రధానమంత్రి? ఈయన హుందాతనం ఎక్కడన్నా ఉందా? ఈయన పరిణతి ఎక్కడన్నా ఉందా? ఈయన ఇంతవరకు ప్రశ్న ఫేస్ చేశాడా? ఇంతవరకు మీట్ ది ప్రెస్ ఎక్కడన్నా పెట్టాడా? భారతదేశ చరిత్రలో మీట్ ది ప్రెస్ పెట్టిన తొలి ప్రధానమంత్రి 10 ఏళ్ళుగా నడుస్తున్నాడు.
మీడియాను ఫేస్ చేయడానికి భయం. అదేమంటే మీడియాలోనంట కొన్ని వికృతమైన శక్తులు, విపరీత శక్తులు దూరిపోయంట ఏదేదో వెస్టెడ్ ఇంట్రెస్ట్తో మాట్లాడతారంట. మాట్లాడిన దాన్ని అంట సమాధానం చెబితే తప్పుడుగా ప్రచారం చేస్తారని చెప్పి ఈయన ఒక సూత్రం పెడతాడు. మరి వాళ్ళు మెయిన్ మీడియా అంతా నీకు పెట్టనే ఉంది కదా, నువ్వు చెప్పిన అవాస్తవాలని ప్రచారం చేస్తున్నారు కదా. ఇక్కడ మీ ద్వారా ఇంకోటి కూడా నేను ఒకటి మాట్లాడదలుచుకున్నాను సిఎస్ గారు. చాలా సున్నితమైనది, క్రూషియల్ అయిన అంశం. దీన్ని మీరు గమనించాలి. ప్రత్యేకంగా వాళ్ళ దేశంలో ఎవరు కూడా దాని మీద మాట్లాడటలేదు. ఇది డిబేట్ అవ్వాల్సిన అంశం కూడా. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు మోడీలు అనేవాళ్ళందరూ దొంగలు అనే మాట మామూలుగా అంటే దొంగలందరూ కూడా మోడీలో ఉంటారు ఏంటో మరి తెలియదు అనే మాట అన్నాడు. దాంట్లో మరి ఎట్లా అర్థం చేసుకుంటే అట్లా అర్థమవుతుంది అనుకోండి. నీరవ్ మోడీలోనూ ఇంకొక మోడీ క్రికెట్లో ఉన్న లలిత్ మోడీలు వీళ్ళు చేసిన స్కాములను బట్టి ఆ మాట అన్నాడు. దానికి ఎవడో ఒకడు వెళ్ళిపోయి గుజరాత్ కోర్టులో కేసు వేసాడు. అది చాలా సింపుల్ కేసు. ఏమండి, ఆ జడ్జి ఏం తీర్పిచ్చాడు? కావాలని ఉద్దేశపూర్వకంగా ఇచ్చినట్టే ఉంది ఆ జడ్జిమెంట్. ఈయనకి అనర్హత వచ్చే విధంగా శిక్ష వేశాడు. దాన్ని సుప్రీంకోర్టులో వీడు ఛాలెంజ్ చేసి స్టే తీసుకుంటూ అది అయింది. అయిన తర్వాత వీళ్ళ హుందాతనం పెద్దరికం ఎంత నీచంగా ఉందో ఆలోచించండి, చూడండి. ఆయన అనర్హత వేటు వేసిన మరుక్షణమే ఆయన బంగ్లాలో నుంచి ఎంత దుర్మార్గంగా ఖాళీ చేయించేశారు. అనాగరికంగా, బార్బేరిక్ అంటారు దాన్ని, అనాగరికమనే అనాలి. సరే, అక్కడ కూడా అతను కూడా రాహుల్ గాంధీ కూడా చాలా హుందాతనంగా చట్టపరిధిలో వెళ్ళిపోయాడు, కీసు చేసాడు. తను అక్కడి నుంచి నెక్స్ట్ నుంచి బయటికి వెళ్ళిపోయాడండి. తను మామూలు సామాన్యుడిగానే ఉన్నాడండి. మొన్న భారత్ జోడో యాత్ర చేసినప్పుడు కూడా అతను చాలా హేళన చేశారండి. అద్భుతంగా తను ఆవిష్కరించుకున్నాడండి ప్రజల్లో. మొత్తం ఈ చివరి నుంచి ఆసేత్ హిమాచల్ పర్యంతం అప్పుడు ఆది శంకరాచార్యులు ఎట్టయితే పాదయాత్ర చేసి ఇది చేశాడో అట్లాగే ఇవాళ ఈయన కూడా ఒక రాజకీయంగా గొప్పగా పాదయాత్ర చేశాడు, మమేకం అయ్యాడు. ఎవరు ఊహించిన విధంగా అంతను హేళన చేస్తే, పప్పు అని హేళన చేస్తే కాదు నేను ఒక నాయకుడు, నేను ఒక గొప్పగా అంతటా అతను తీర్చిదిద్దుకోగలను. భారత న్యాయయాత్ర కూడా చేసి, భారత న్యాయయాత్ర ఈస్ట్ వెస్ట్ చేసి తను ఒక గొప్పగా ఆవిష్కరించుకుని ఎవరు ఊహించిన విధంగా కాంగ్రెస్ పార్టీని ఇండియా కూటమిని ఆ స్థాయికి తీసుకొచ్చి నిలబెట్టాడు. సరే, అది ఓకే. మొన్న ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మోడీ గారు ఫస్ట్ టైము కాశీలో, వారణాసిలో ఒక పడవ మీద మాట్లాడుతూ నేషనల్ టీవీ ఒక జాతీయ వార్తా ఛానల్ రిపోర్టర్తో మాట్లాడతా ఐఎమ్ నాట్ ఏ బయలాజికల్ అని మాట అన్నాడండి. మీకు వినే ఉంటారు, మీకు దృష్టికి వచ్చే ఉంటుంది. అంటే నేను మానవ మాతృని కాదు, దాని అర్థం ఎట్లా? అనేక సందర్భాలు అదే చెప్పాడు కదా ఆయన నాట్ బయలాజికల్. అంటే మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే నేను తల్లిదండ్రులకు పుట్టలేదు. బయలాజికల్ అంటే మనం అందరం బయలాజికల్. ఒక తల్లిదండ్రులు ఒక స్త్రీ పురుషులుగా కలిస్తే పుడతారు, పిల్లలు పుడతారు, అని బయలాజికల్ అంటాం. ఒక మృగమైన, పశువైన, పక్షి అయినా ఏదైనా సరే స్త్రీ పురుషులు ఆడమగా కలిస్తే వచ్చే బయలాజికల్ అంటాం. ఈయనంతటి ఈయన హిమ్సెల్ఫ్ అడ్మిటెడ్ దట్ ఐఎమ్ నాట్ బయలాజికల్. మన దీని ప్రకారం అకార్డింగ్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్, వాట్ కాన్స్టిట్యూషన్ సెడ్ ఈజ్ ఎ పర్సన్ విత్ ఎ గుడ్ సౌండ్ ఆఫ్ మైండ్. అంటే ఒక వ్యక్తి పరిపూర్ణమైన ఆరోగ్యకరమైనటువంటి తెలివి కలిగినటువంటి వ్యక్తి అయినటువంటి మాత్రమే రాజ్యాంగ పదవిలో నిర్వహించడానికి అర్హుడు. ఇది సూత్రం మనకు చెప్పిన ఇది థియరీ. రాజ్యాంగ పదవులే కాదు, చట్టసభలో నిలబడటానికి కూడా అదే అర్హత. అంటే పిచ్చివాళ్ళు, మానసిక రోగులు, ఇటువంటి వాళ్ళు అర్హత లేదు. అంటే కుంటిగుడ్డి వాళ్ళు అర్హత కాదు, ఓన్లీ మానసిక దౌర్బల్యం ఉండాళ్ళు. మానసిక దౌర్బల్యం అంటే భయానికి, భ్రాంతులకి ఇట్లా రకరకాలుగా ప్రవర్తించేవాళ్ళు. ఏదైనా మెంటల్ డిజార్డర్ ఉండాలి పనికి. ఎగ్జాక్ట్లీ అది కరెక్ట్ వాడు. మరి నేను ఈయనంతటి ఇంకోటి బయలాజికల్ పర్సన్స్కి మాత్రమే ఇక్కడ రాజ్యాంగంలో నిలబడే హక్కు ఉంటుంది ఎన్నికల్లో. ఆయన బయలాజికల్ కాదని ఆయన అంతటా ఆయన అన్నప్పుడు ఆయన ఇమీడియట్గా డిస్క్వాలిఫై చేయాల్సిందే కదా ఎన్నికల కమిషన్. కానీ వాళ్ళ పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారు కూడా, లేదా బాధ్యత కలిగిన సివిల్ సొసైటీలో మేధావులు, న్యాయ కోవిదులు వీళ్ళందరూ కూడా మాట్లాడి తర్వాత ఆయన ఢిల్లీలో ప్రధానమంత్రి బంగ్లాలో కూడా మరి ఇంకొక ఇంటర్వ్యూ ఇచ్చి కూడా మళ్ళీ అక్కడ కూడా అదే మాట్లాడారు. నా అంతటి నేను ఆలోచించుకుంటా అంటే నేను బయలాజికల్ కాదు, నన్ను దేవుడు పైనుంచి స్పెషల్గా పంపించాడు ఇక్కడికి దేవదూతలాగా, నేను చేయాల్సిన బాధ్యతలు ఇంకో 25 సంవత్సరాల దాకా భారతదేశంలో ఉన్నాయి అని చెప్పి ఆయన చెప్పుకున్నాడు. అంటే ఆయన భ్రాంతులకి భ్రమలకి లోనై ఉన్నాడా? ఆయన మానసిక పరిస్థితి ఎట్టా ఉంది?
ఆయన అంతటా చెప్పడం అంటే ఎంత మాత్రం రాజ్యాంగపరంగా ఉల్లంఘనే కదా, రాజ్యాంగ మౌలిక సూత్రానికి ఉల్లంఘనే కదా. హిమ్సెల్ఫ్ ఈజ్ సేయింగ్ దట్ ఐఎమ్ నాట్ ఏ బయోలాజికల్ అంటే హీఈస్ నాట్ ఏ పర్సన్. నేను దైవం సంభూతిని అంటే నేను సెలెస్టియల్ బాడీ లాగా నేను ఏదో ఒక పైనుంచి వచ్చిన అతీత శక్తిని అని ఫీలింగ్ ఫీలింగ్ చెప్పాడు కదా, అదే ఆ ఫీలింగ్ చెప్పాడు కదా. అన్నప్పుడు ఆయన ఒక దేవుడు లాంటి మనిషి ప్రజల మధ్య ఉండడానికి వీల్లేదు కదా. పార్లమెంట్లో ప్రజలు పాలించుకోవాలి. ప్రజాస్వామ్యం అంటే సూత్రం ఏంటి? ప్రజల చేత, ప్రజల వలన, ప్రజల కొరకు, ఇంతే కదా. ఈయన ప్రజలు కాదు కదా, మనిషి కాదు కదా. హీఈస్ అన్ఫిట్ కదా కాన్స్టిట్యూషనల్ పోస్ట్కి. కంటెస్ట్ చేయడానికి అన్ఫిట్టే, పదవులు ప్రమాణ స్వీకారం చేయడానికి అన్ఫిట్టే. ఈయన ఎక్కడో గుళ్ళో రామాలయంలోనూ ఇంకెక్కడో ఉండాలి, ఆయనకు పూజలు జరగాలి, ధూపదీప నైవేద్యాలు జరగాలి. ఆర్ఎస్ఎస్ను బీజేపీ భక్తులందరూ ఆయనకి పౌళింపు సేవలో, సుప్రభాత సేవలో చేసి వెంకటేశ్వర స్వామి చేసినట్టు చేయాలి. తప్పేమి లేదు, చేయొచ్చు. ఆయన నిజంగా దేవుడని అందరూ నమ్మేవాళ్ళు ఉంటే ఇవాళ ఎంతోమంది దేశంలో స్వామీజీలు చేశారు కదా. అటు చాలా మంది బాబాలు ఉన్నారు కదా ఇక్కడ కూడా. అట్ట బాబాల్లాగా ఆయన కూడా పూజించుకోవచ్చు కాదండి. ఆశారాం బాబు ఉన్నాడు, డేరా బాబా ఉన్నాడు, ఇక్కడ స్వరూపానంద ఉన్నాడు, జీర్ ఉన్నాడు. ఇటువంటి వాళ్ళందరూ బాబాల్లాగా ఈయన ఒక బాబా. ఆయన నాగపూర్లోనో లేకపోతే ఇంకో చోట బీజేపీ హెడ్ ఆఫీస్లోనో ఆయన దుకాణం పెట్టుకుని ఆయన చేసుకోవచ్చు. కానీ హీ కాంట్ అడ్మినిస్టర్ ది నేషన్ కదా, కాన్స్టిట్యూషనల్ పదవిలో ఉండటానికి వీల్లేదు. ఇది మరి మా దేశంలో ఉన్న మేధావులు, న్యాయ కోవిదులు ఆలోచించాలి. రాహుల్ గాంధీ గారు కూడా దీన్ని పార్లమెంట్లో ఎత్తాలి, పెట్టాలి. దీని మీద అనర్హత వేయటం ఎందుకు చేయకూడదు అనే మాట దీన్ని డిబేట్ చేయాలి. లేదా నేను పొరపాటు మాట్లాడాను, తప్పు అయిపోయిందని ఆయన క్షమాపణ చెప్పాలి సమాజ జాతికి. ఎంత బరిదిగింపు మాట అవుతుందండి అది. నేను కాదు, నేను దైవాన్ని సంభూతుడిని, ఐఎమ్ నాట్ ఏ బయోలాజికల్, నేను నా అంతా ఊహించుకుంటా అంటే నేను ఇందుకోసం రాలేదు, నన్ను దేవుడు ప్రత్యేకంగా పంపించాడు అనే మాట అది ప్రపంచంలో ఏ రకంగా వెళ్ళి మన పొరుగు పోతుందండి, దేశం పొరుగు పోతుంది. పార్లమెంట్ సెషన్స్ నెక్స్ట్ ఉంటాయి కాబట్టి బలమైన ప్రతిపక్షం ఉంది, ఇంతకు ముందు లేదు. అది నేను అనేది అర్థవంతమైన చర్చ దీని మీద పెట్టాలి. మళ్ళీ ఇంకొకళ్ళు భవిష్యత్తులో ఎవరో కూడా ఇట్లా మాట్లాడాలంటే సాహసం చేయడానికి ఉండకూడదు. ఇది మనకి పొరుగు సమస్య ఇది. ఎందుకంటే చట్టము న్యాయం అందరికి ఒకటే కదండి, కోర్టులన్నీ ఒకటే కదా. రాహుల్ గాంధీ గారికి ఒక చట్టం, ఒక రాజ్యాంగమును, కాంగ్రెస్ పార్టీకి, బీజేపీకి, మోడీ గారికి మరొకటి ఉండదు కదా. కానీ ఇది వయసు వరుసగా తీసుకెళ్తున్నాడు నరేంద్ర మోడీ. పార్లమెంట్లో రాహుల్ గాంధీని చిన్నపిల్లాడు, ఎవరు కనపడితే వాళ్ళని ఆలింగనం చేసుకుంటాడు, ఎవరిని ఆలింగనం చేసుకుంటాడు తెలియదు, పార్లమెంట్లో జాగ్రత్త అని చెప్పి ఆయన ఏదో మెంటల్ స్టేటస్ ఆయనకు బాగాలేదన్నట్టు ఈయన క్రియేట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన స్టేటస్ ఎంత బాగుందో సింగోల్ అనే దాన్ని తీసుకెళ్లి పార్లమెంట్లో పెట్టినప్పుడు చూసాం. సింగోల్ అనేది ఒక రిలీజియస్గా తీసేసి పార్లమెంట్ ప్రజాస్వామ్య, సెక్యులర్ ప్రజాస్వామ్య దేశంలో సింగోల్ అనే ఒక మంత్రదండాన్ని తమిళనాడు నుంచి తీసుకెళ్ళిపోయి అక్కడ స్వామీజీల ఆలయాలను తీసుకెళ్ళిపోయి పార్లమెంట్ అంతా తిప్పేసి ఆ సగం బట్టలు కట్టించుకుని అక్కడ చేయటం మరి ఏం పద్ధతి? భారతదేశంలో అన్ని వర్గాలు, అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు ఉన్నారు కదా. హిందూ మతం ఒకటే కాదు కదా రాజ్యాంగం, పార్లమెంట్ అంటే. అలాగే రామాలయంలో వీళ్ళు ఇంకో మాట అంటారు సిఎస్ గారు, రామాలయం మా బీజేపీకి సంబంధం లేదు, కరసేవకులోనూ ఆర్ఎస్ఎస్ వాళ్ళు చేశారు, మాకేం సంబంధం అంటారు. నువ్వెవరో మరి ప్రాణప్రతిష్ఠ చేయడానికి విశ్వ హిందూ పరిషత్ వాళ్ళలోనూ ఆర్ఎస్ఎస్ వాళ్ళు చీఫ్ ఉన్నారు, వాళ్ళు చేస్తారుగా. నువ్వెందుకు కన్యాకుమారి తపస్సులు చేసావు, నువ్వెందుకు దేవాలయాలు ఎమ్మడబడి తిరిగావు, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయావు కదా. వాళ్ళు చెప్పినట్టు వాళ్ళు 14 రోజులు ఒక్క పూట భోజనం చేస్తాను, వాళ్ళు నేల మీద పడుకోమన్నారు, నువ్వెవరో చేయటానికి? మీకు సంబంధం లేనప్పుడు ఆ రోజు తెలియదా బాడీ లాంగ్వేజ్, ఈయన బాడీ లాంగ్వేజ్ ఎట్టా ఉంది ఏంటనేది. రామాలయం, బాలరామాయణం చేయటానికి ఇవాళ రామాలయం కట్టిందో అంటే కట్టి 5 నెలలు 6 నెలలు అవ్వలేదు, నీళ్ళలోనే నీళ్లు వాళ్ళలో మునిగిపోవటం. అది రాజకీయ రామాలయం అనేది మనకు తెలుసు. అక్కడ ఓడిపోయింది కదా బీజేపీ కూడా, ఓడిపోయింది, కాన్స్టిట్యున్సీ ఓడిపోయింది. ఎందుకంటే ప్రజలు అక్కడ స్థానికంగా ప్రజలుగా రామాలయంలో ఎంట్రీ లేదు. అటువంటిది గురువిందకించలాగా నువ్వు కిందంతా నలుగు పెట్టుకుని రాహుల్ గాంధీని విమర్శించడంలో అర్థరహితం. బాలక్ అని ఇదేని అదేని మెచ్యూర్గా నీ చేష్టలు ఏమన్నా గొప్పగా హుందాతనంగా ఉండి ఒక విజనరీగా గొప్పగా ఒక లాల్ బహదూర్ శాస్త్రి గారిని లేకపోతే ఒక ఎందుకంటే మన నెహ్రూ గారితో పోల్చాలంటే వీళ్ళకి కొద్దిగా కష్టం కాబట్టి మేము కాదని ఏదో ఆయన క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు కాబట్టి పోనీ వాజ్పేయి గారి లాగా నీకేమన్నా గొప్ప అంతకంటే గొప్పగాను లేదా అంతకంటే సమానంగా అన్న కనీసం సమానంగా ఉండా కనీసం దేవగౌడతో కూడా పోల్చడానికి వీలు లేకుండా ఉంది కదా నీ బిహేవియరు. దేవగౌడ చేసిన టైం కూడా మనం పోల్చలేము దేవగౌడతో పోల్చే. ఆయన ప్రధానమంత్రికి ఎప్పుడు నిద్రపోతాడు అనుకునేవాళ్ళం కదా.
అంతకంటే దారుణంగా ఉంది కదా 10 ఏళ్ళ నుంచి ఒక ప్రధానమంత్రి ప్రవర్తన. ఆయన అతీత శక్తి అనుకుంటున్నాడు, మూడోసారి ప్రధానమంత్రి అయ్యేలా. అది తప్పండి. అది ఇమీడియట్గా దాని మీద ఏదన్నా రాజ్యాంగపరంగా చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. తప్పు, అది ప్రమాదం కూడా దేశానికి. రేపొద్దున శత్రుసేనలో మన మీదకి ఇటువంటి బలహీనత ప్రధానమంత్రి పరిపాలనలో శత్రు దేశాలకు దాడి చేసిన ఆశ్చర్యం లేదు. అటువంటి నిర్ణయాలు తీసుకుంటే నేను దైవాంశం అవుతుంది కాబట్టి ఇక్కడ నుంచి విభూతి జిమ్మేస్తాను, శత్రువులు అందరూ పారిపోతారని చెప్పి ఆ భ్రమలోకి వెళ్ళాడు అనుకోండి దేవుళ్ళలాగా. అని ఇప్పుడు ఆల్రెడీ అరుణాచల్ ప్రదేశ్లో ముందుకు చొచ్చుకుంటూ వచ్చారు కదా, దాని గురించి ఎవరు మాట్లాడలేదు కదా. 4,000 కిలోమీటర్లు ఎంతో వచ్చారు. అది దాని సందర్భంగా ఛాతి 36 అంగుళాల ఛాతి ఉందని చెప్పి ఏదో చర్చ జరిగింది కదా. చర్చ జరిగింది 56 అంగుళాల ఛాతి అని. 56 అంగుళాల. ఇప్పుడు రేపొద్దున పొరపాటున పాకిస్తాన్ వాళ్ళు కాదు, వీళ్ళు కాదండి, పక్కన బంగ్లాదేశ్, శ్రీలంక లాంటి వాళ్ళు వచ్చినా కూడా మనం ఏమీ చేయలేని పరిస్థితిని. మీకు యుద్ధం చేయమాకండి, అప్పుడు కరోనాలో కనుక చప్పట్లు కొట్టండి, గంటలు కొట్టండి, ప్లేట్లు వాయించండి అన్నాడే. ఇప్పుడు అట్టగా శత్రుసేనలు మన మీదకి వచ్చినాయి అనుకోండి, ఇటువంటి మానసిక బలహీనత ప్రధానమంత్రి సమక్షంలో ప్రజలందరూ కూడా చప్పట్లు కొట్టండి, ప్రజలు యుద్ధం, సైనికులు ఎవరు వెళ్ళవసరం లేదు. అగ్నివీరులు కాదు ఇప్పుడు ఉన్నంత సైనికులు, సుశిక్షిత సైనికులు కాదు కదా. మీరు ఎలమాకండి, దీపారాధనలు పెట్టండి, భజనలు చేయండి, గుళ్ళలోకి వెళ్ళి నిరాహార దీక్షలు చేయండి, ఉపవాసాలు చేయండి అని చెబుతాడు. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత నేను ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఈయన్ని కొంచెం పక్క పంపించాలనే ఆలోచన చాలా తీక్షణంగా ఉన్నారండి. వాళ్ళైతే మాత్రం ఆర్ఎస్ఎస్ వాళ్ళు కష్టం మాది, మాకు విలువ లేకుండా పోతుంది, భవిష్యత్తులో కూడా దేశం ఇబ్బంది అయిపోతుంది. వాళ్ళు కరడుగట్టిన మతవాదులండి, దాంట్లో తప్పేమీ లేదు కదా. ఇప్పుడు క్రిస్టియన్స్, ముస్లిమ్స్ ఎట్టయితే వాళ్ళ మతాలను వాళ్ళు అభిమానించుకుని పెంచాలని చూసుకుంటారో, ఆర్ఎస్ఎస్ కూడా అదే రకంగా హిందూ మతాన్ని అభిమానించుకుంటారు. తప్పేముంది, వాళ్ళ భావజాలం, నేను ఆయన తప్పు అన్నా. వాళ్ళ కష్టార్జితం ఉంది కూడా. వాళ్ళు బీజేపీ వాళ్ళు కూడా మేము విద్వేషానికి వ్యతిరేకం అని ఆయన మాట్లాడారు కదా. మోహన్ భగత్ గారు చాలా ఇదిగానే మాట్లాడారు. ఆయన చేతులు కానీ ఆకులు పట్టుకున్నట్టు ఉంది ఆయన మాట్లాడింది. ఆయన అంత మునుపు మాట్లాడాలి ఎప్పుడు కూడా. మొన్న ఏదో అంత అయిపోయిన నష్ట నివారణ చర్యల్లో మాదేమీ లేదని చెప్పుకునే ప్రయత్నాల్లో భాగంగానే ఉంది తప్పించి ఆయన భాష అంతా కూడా అంత మునుపు జరిగిన నష్టాలు అప్పుడు కూడా ఆయన నోరెత్తలేదు, ఆయన సమర్థించుకుంటానే వచ్చారు. ఇవాళ కూడా ఏంటంటే ఏదో నష్ట నివారణ చర్యల్లో భాగంగా భవిష్యత్తులో మనం తలెత్తుకోవాలి అని అంటే ఫేస్ సేవింగ్ కోసం ఏదో మాట్లాడాలన్నారని అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే అంతర్గతంగా కూడా ఈ లాంగ్ రన్లో మనకు నష్టం జరుగుతుంది ఈ పరిపాలనలో, దీన్ని దింపుకోవాలనే ఆలోచన కూడా వాళ్ళకు ఉందనేది మనకు తెలుస్తుంది. సో ఆర్ఎస్ఎస్ హిస్టరీ చూస్తే ఆర్ఎస్ఎస్ వాళ్ళకి ఒక మనసులో ఒకటి పడితే ఖచ్చితంగా ఆ లక్ష్యాన్ని చేరతారు అని అంటారు. ఇప్పుడు నరేంద్ర మోడీ దింపాలి అనేటువంటి ఆలోచన ఉంది అని చెప్పి అర్థమవుతుంది కదా. అక్కడ 2 లక్ష్యాలు ఉన్నాయి, అక్కడ 2 వర్గాలు ఉన్నాయి. ఒక వర్గం ఏమో నరేంద్ర మోడీని కంటిన్యూ చేయాలనే వర్గం, ఇంకొక వర్గం కాదనే వర్గం. అక్కడ గ్రూపులు ఉన్నాయి. అదేం ఏకలవ్య ఇదేం కాదు. అక్కడ కూడా వాళ్ళు మానవ మాత్రలే, వాళ్ళకి అన్నీ ఉన్నాయి, స్వార్థాలు ఉన్నాయి, దాంట్లో ఉండే వాళ్ళకి వర్గాలు ఉన్నాయి. వాళ్ళు వర్గ ప్రయోజనాలు, స్వార్థ ప్రయోజనాలు, కుల ప్రయోజనాలు ఇవన్నీ అక్కడ కూడా ఉన్నాయి, జాడ్యాలన్నీ. అదేం పెద్ద దైవాంశ సంభూతులేం కాదు, అది ఎక్కువ ఊహించుకోవటానికి అంత అవసరం